హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. పక్కోడిని మోసం చేసిన కొంతన్నా లాభపడతారేమో గానీ, మనల్ని మనం గనక మోసం చేసుకున్నామంటే, జీవితంలో మొత్తానికి నష్టపోతామనమాట. మనం కొంతమందిని చూస్తూనే ఉంటాం మన చుట్టుపక్కల. ఏదో అందరూ చెప్తారు తప్పురా, చేయకురా, వద్దురా, వద్దురా అని చెప్పి. కానీ వాడు మాత్రం అది కరెక్ట్ అంటాడు. అందరూ లేదు ఇది కరెక్ట్ ఇలానే ఉండాలని చెప్పంటాడు. వాడు మాత్రం అది తప్పు అంటాడనమాట. ఎందుకంటే వాడికి తెలుసు అది తప్పు నేను చేయకూడదు. అయినా సరే దానికి తగ్గ జస్టిఫికేషన్స్ వెతుక్కుంటూ ఉంటాడనమాట. లేపోతే దాన్ని సపోర్ట్ చేసే విధంగా ఎవరు మాట్లాడతారని చెప్పి వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు ఏమైనా అడిగితే. అదిగో వాళ్ళు కూడా అలాగే చెప్పారు. కాబట్టి నేను చేస్తుంది రైటే. సో మీరంతా తప్పని చెప్పి ఎదురుగా వితండవాదం చేస్తుంటారనమాట. ఇదేమో కొంతవరకు ఓకే గాని, ఎక్కువ గనుక మన జీవితంలో ఈ విధంగా మనల్ని మనమే మోసం చేసుకుంటూ, రియాలిటీని మర్చిపోయి, అన్‌రియాలిటీలో బతుకుతున్నామంటే, లేపోతే ఫాంటసీస్‌లో బతుకుతున్నామంటే, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామంటే, ఖచ్చితంగా జీవితంలో చాలా నష్టపోతాం. సో, ఇలాంటి జీవితంలో ఎలా జరుగుతాయి? దీన్ని ఎలా గుర్తుపట్టాలి? ఏ విధంగా మనల్ని మనం మోసం చేసుకుంటాం అని చెప్పి ఈ వీడియోలో మీకైతే చెప్పడానికి ట్రై చేస్తానన్నమాట. సెల్ఫ్ డిసెప్షన్ అనేది ఎలా జరుగుతుంది? 9 వేస్‌లో అంటే 9 వేస్‌లో ఎలా జరుగుతుందని చెప్పి మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. సో, వెల్కమ్ టు అవర్ రీగన్ అండ్ రీటేక్ ఎపిసోడ్ 6 అబౌట్ సెల్ఫ్ డిసెప్షన్ అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏమంటే రేషనల్ థింకింగ్ అన్నమాట. రేషనలైజేషన్. వీళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళొక బిలీఫ్ ఉంటుంది వాళ్ళకి. ఆ బిలీఫ్‌ని జస్టిఫై చేసుకోవడానికి ఏదో ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే కొంతమంది ఉంటారనమాట. "అరేయ్! మా తాత ఉండేవారురా. ఆయన 90 ఏళ్ల దాకా సిగరెట్ లేకపోతే మందు తాగాడు. ఏం కాలేదు ఆయనకి. హ్యాపీగా 90 ఏళ్ళు బతికేసాడు. కాబట్టి నేను కూడా తాగుతున్నాను. నాకు కూడా ఏం కాదని" చెప్పి. అందరికి తెలుసు సిగరెట్ తాగితే ఎంత ప్రమాదకరమో. ఎన్ని సార్లు ఎంతమంది ఎంతలా చెప్పినా సరే కొంతమంది మానరనమాట. మానకపోతే వదిలేసేయండి. పక్కన పెట్టేసేయండి. వాళ్ళకి వాళ్ళు ఎలా చెప్పుకుంటుంటారంటే, లేదు నువ్వు సిగరెట్ కాల్చడం అనేది కరెక్టే. ఎలా కరెక్ట్ అని జెప్పి జస్టిఫికేషన్స్ వెతుక్కుంటూ ఉంటారు. ఇలానే చాలా మంది వాళ్ళ జీవితంలో చాలా తప్పులు చేస్తుంటారు. వాళ్ళకి తెలుసు అది తప్పు అని జెప్పి. దాన్ని సపోర్ట్ చేసే విధంగా జస్టిఫికేషన్స్‌ని వెతుక్కొనొచ్చి చెప్తుంటారనమాట. సో, ఈ విధంగా గనక మనం చేస్తున్నామంటే, ఖచ్చితంగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే అనమాట. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చి డినయల్ అన్నమాట. అంటే రిఫ్యూజింగ్ టు యాక్సెప్ట్ రియాలిటీ. వాళ్ళకి ఎంత చెప్పనివ్వండి, రియాలిటీని యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు. ఎంతసేపు కూడా వాళ్ళనుకున్నదే కరెక్ట్. వాళ్ళు ఏమైతే ఒక పాయింట్‌ని బిలీవ్ చేస్తారో అది మాత్రమే కరెక్ట్. వేరే వాడు చెప్పేది ఎప్పుడు కూడా తప్పనమాట. కొంతమందుంటారు. వాళ్ళకేమంటే, "అరె! నీకు ఈ ఆరోగ్య సమస్యలున్నాయిరా. నువ్వు కొన్ని ఇటువంటి అవాయిడ్ చేయాలి. కొన్ని హాబిట్స్ అనేవి అవాయిడ్ చేయాలి. లేకపోతే నీ డైట్ అనేది కొద్దిగా మార్చుకోవాలి. లేకపోతే నీ యొక్క ప్రవర్తనలో కొద్దిగా తేడా ఉంది. తప్పుంది. నువ్వు యొక్క పెళ్ళైన తర్వాత నువ్వు కొద్దిగా చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నావు. మీ యొక్క భాగస్వామితోటి. జీవిత భాగస్వామితో చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నావు. నీ ప్రవర్తన అనేది మార్చుకోవాలంటే వాడు నమ్మడు. లేదు నేను కరెక్ట్‌గానే ఉంటున్నాను. వాళ్ళే తప్పుగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి తిరిగి అవతల పక్క వాళ్ళని క్వెషన్ చేస్తుంటారనమాట. రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి లేకపోతే జరుగుతున్న ఫ్యాక్ట్‌ని ఒప్పుకోవడానికి వాళ్ళకి మనసు ఒప్పుకోదనమాట. లేదు నువ్వు కరెక్టే చేస్తున్నావు. నువ్వు కరెక్టే చేస్తున్నావు. అవతల పక్క వ్యక్తి ఏమైనా అయిపోని. నువ్వు చేస్తున్న పని మాత్రం కరెక్టే అని చెప్పి పదే పదే వాళ్ళకి చెప్పుకొని వాళ్ళనే మోసం చేసుకుంటారు. అల్టిమేట్‌గా జీవితంలో చాలా నష్టపోతారనమాట. అంతవరకు వెళ్తే గాని వాళ్ళకి తెలీదు. అరెరే! అప్పుడు అంతమంది చెప్పారు కదా! నేను చేసి ఉండాల్సింది కదా! అని చెప్పి. సో, డినయల్ అనమాట. ఎప్పుడు కూడా మీకు అంతమంది చెప్తున్నప్పుడు ఒకసారి కూర్చొని ఆలోచించడానికి ట్రై చేయండి. నిజంగా వాళ్ళు చెప్పే దాంట్లో పాయింట్ ఉందా లేదా? వాళ్ళు చెప్పేది నేను యాక్సెప్ట్ చేయాలా లేదా? కన్‌స్ట్రక్టివ్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా. సో, ఇది నంబర్ 2. నంబర్ 3 వచ్చి ప్రొజెక్షన్ అన్నమాట. ఎలా అంటే అట్రిబ్యూటింగ్ వన్స్ ఓన్ అన్‌యాక్సెప్టబుల్ థాట్స్ టు అదర్స్ అన్నమాట. వీడుంటాడు. ఒక కంపెనీలో పని చేస్తూ ఉంటారు. లేకపోతే ఒక పార్టీలకి లేకపోతే ఫ్యామిలీ మీటింగ్స్, గ్యాదరింగ్స్‌కి ఎక్కడికో వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీడికి ఒక పర్సన్ అంటే ఇష్టం ఉండదన్నమాట. లేకపోతే రిలేటివ్స్‌లో ఒక పర్సన్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండకపోగా వీళ్ళేం జేస్తారంటే, ఆ ఇష్టం వీళ్ళకి ఇష్టం లేదన్న దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే అవతల పక్క వాళ్ళకి, వాడికి నేనంటే ఇష్టం లేదు. వాడికి నా మీద గ్రడ్జ్ ఉంది. వాడికి నేనంటే కోపం అని జెప్పి నలుగురికి ప్రచారం జేస్తారనమాట. అలా ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు. అక్కడ జరిగిందేమంటే వీళ్ళకి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళేదో జీవితంలో గొప్పగా సాధించారు. లేకపోతే వాళ్ళ జీవితంలో ఏదో మంచి స్థాయిలో ఉన్నారు. అది వీడు చూసి ఓర్చుకోలేడనమాట. ఓర్చుకోలేడు, కంపేర్ చేసుకుంటాడు. నెగెటివ్‌గా కంపేర్ చేసుకుంటాడు. చేసుకున్నంత సేపు బానే ఉంటుంది. ఇంకా లోపల లోపల ఏమంటే ఒక రకమైన పగ అనేది పెరిగిపోతుంటుందనమాట. ఎలానైనా సరే వీడిని ఏదో చేసేయాలని చెప్పి వాళ్ళ మీద ఉన్న అక్కస్‌ని వాళ్ళేదో తనకేదో ద్రోహం చేసినట్టుగా ప్రచారం చేస్తుంటారనమాట. ఎప్పుడెప్పుడు వాళ్ళ మీద చెప్పడానికి ఒక సాకు దొరుకుతుందా? లేకపోతే ఎప్పుడెప్పుడు చాడీలు చెప్దామా? ఎప్పుడెప్పుడు పక్క వాళ్ళతో ఈ విధంగా చెప్దామా? వాళ్ళ గురించి ఎప్పుడెప్పుడు నెగెటివ్‌గా ప్రచారం చేద్దామని చెప్పి అదే పని పెట్టుకొని తిరుగుతుంటారు. అంతే తప్పితే వాళ్ళ లెవెల్‌లో ఉండడానికి ఏం చేశారు? మనం ఏం చేస్తే మనం కూడా అలా వెళ్తాం. మన ఫ్యామిలీ సిట్యుయేషన్ కూడా బాగుపడుతుంది. మనం ఏం చేయాలని చెప్పి ఎప్పుడు ఆలోచించరనమాట. ఎప్పుడు కూడా వాడు సంథింగ్ ఏదో చేసేసాడు. దాని వల్ల నేను ఇలా ఉండిపోయానని చెప్పి వీళ్ళకి వాళ్ళ మీద ఉన్న కోపాన్ని వాళ్ళు ఇతనికేదో అన్యాయం చేసినట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడమే ఇది. ఈ ప్రొజెక్షన్ అనేది. సో, ఇది నంబర్ 3. నంబర్ 4 వచ్చి మినిమైజేషన్ అన్నమాట. అంటే తను చేసిన తప్పుని
లేకపోతే ఎంతో గ్రేవ్ మిస్టేక్ చేశారు మీరు లైఫ్‌లో. లేకపోతే మీరేదైనా ఒక ఆఫీస్ వర్క్‌లో ఉన్నారు. సంథింగ్ ఏదో మిస్టేక్ జరిగింది. దానివల్ల కొన్ని లక్షల రూపాయలు నష్టం వచ్చింది. అరే! అరే! నేను చిన్న మిస్టేకే చేశానండి. అదసలు పెద్ద మిస్టేకే కాదు నేను చేసిందన్నట్టుగా చేసిన తప్పుల్ని చాలా తక్కువ చేసి చూపించడం అనమాట. దీనివల్ల ఎంతోమంది నష్టపోయారు. లేకపోతే నీ అవతల పక్క వ్యక్తి జీవితంలో ఎంతో నష్టపోయారు. లేకపోతే మీ యొక్క బిహేవియర్ వల్ల అవతల పక్క వ్యక్తి ఎంతో నష్టపోతున్నారు. లేకపోతే రోజు చాలా హింస అనుభవిస్తున్నారు. చాలా బాధ అనుభవిస్తున్నారు. అంత చేస్తున్నా సరే అబ్బబ్బే! నేనేం చేయలేదు. వాళ్ళే కావాలని ఏడుస్తున్నారు. నేనెప్పుడు అట్లాంటివి ఏం చేయనని చెప్పి, ఆ విధంగా జరుగుతున్న దాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయడం అన్నమాట. అలానే మన జీవితంలో కూడా చాలా జరుగుతూనే ఉంటాయి. మనమే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులు చేసినా సరే దాని ఇంపాక్ట్ చాలా హ్యూజ్‌గా ఉంటుంది. అంత ఇంపాక్ట్ చూపెడుతున్నా సరే లేదు లేదు ఏం కాదులే తగ్గిపోతుందని చెప్పి దాన్ని డౌన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. సో, ఇది కూడా ఒక రకంగా మనల్ని మనం మోసం చేసుకోవడమే. అరే! నువ్వు చేసిన పనికి అంత పెద్ద ఇంపాక్ట్ అయ్యింది. అంతమంది నష్టపోయారు. లేకపోతే నీకే అంత నష్టం వచ్చింది. దాన్ని ఇప్పటికన్నా రియలైజ్ అయ్యి ఇప్పటికన్నా బయటకి రా అని చెప్తే వాళ్ళు ఒప్పుకోరన్నమాట. లేదు లేదు ఇదేదో చిన్నదిలే. నేను మళ్ళీ చూసుకుంటానులే. కొంతమంది ఏం చేస్తుంటారు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. 10,00,000 పోగొడతారు. లేదులే 10,00,000 కదా! ఏముందిలే మళ్ళా సంపాదించేసుకోవచ్చులే అని చెప్పి దాని మీద అతనికి డిపెండెన్సీ ఉన్నా సరే లేదు పర్వాలేదు. నేను మళ్ళా దాన్ని సంపాదిస్తానన్న నమ్మకంతోటి లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్‌తోని ఉంటారన్నమాట. వాళ్ళు చేసిన తప్పుని చిన్నగా చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా గనక చేస్తున్నాం రెగ్యులర్‌గా చేస్తున్నామంటే ఖచ్చితంగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే అన్నమాట. సో, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఐడియలైజేషన్ అన్నమాట. అంటే ఓవర్‌గా అవతల పక్క వ్యక్తిని పొగిడేయడం వల్ల లేకపోతే వాళ్ళలో ఇంత చిన్న పాజిటివ్ థింగ్ గనక మనకు నచ్చింది కనబడితే వాళ్ళని తెగ పొగిడేయడం అన్నమాట. కొంతమంది చూడండి చాలామంది మనుషులు ఎట్లుంటారంటే వాళ్ళేదో చెడ పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళంత మంచివాళ్ళు కాదు. బట్ ఎక్కడో చోట ఒక పాజిటివ్ థింగ్ ఉంటుంది. అదిగో వాళ్ళు చూసారా అందరూ వెధవ అంటూ ఉంటుంటారు. లేకపోతే వాడేదో చెడ్డవాడు లేకపోతే మంచివాడు కాదంటుంటారు. కానీ ఆయనలో ఈ గుణం ఉంది చూసారా అని చెప్పి ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. అదేదో ఎట్లా అంటే ఒక పెద్ద సముద్రంలో నీటి బొట్టంత మంచి పని చేస్తే చాలు. అదిగో వాళ్ళ దగ్గర ఆ మంచి గుణం ఉంది. కాబట్టి వాళ్ళు చాలా మంచివాడు. మీరే అనవసరంగా వాళ్ళని తప్పు పడుతున్నారు. లేపోతే అతనిలో గూడా ఏదైనా ఒక చిన్న థింగ్ ఏదైనా ఉంది. అతనిలో చిన్న పాజిటివ్ అట్రిబ్యూట్ ఏదైనా ఉందంటే దాన్ని ఎక్కువ హైలైట్ చేయడానికి ఎక్కువ చూపిస్తుంటారనమాట. సో, ఈ ఓవర్ ఐడియలైజేషన్ అనేది కూడా వాళ్ళు మోసం చేసుకుంటున్నట్టనమాట. ఏం మిగిలినవన్నీ పట్టవా? నీలో చాలా తప్పులున్నాయి కదా! అవన్నీ కనబడట్లేదా? ఓన్లీ ఒక చిన్న పాజిటివ్ థింగ్ ఉంటే మాత్రం అది మాత్రం అందరికి ప్రొజెక్ట్ చేస్తావు. మరి నిన్ను నువ్వెప్పుడు మార్చుకుంటావు? నువ్వెప్పుడు బాగుపడతావు? అందరూ ఏ విధంగా అయితే నువ్వు ఈ ఒక్క పాజిటివ్ థింగ్ గురించి అంత ప్రచారం చేసుకుంటున్నావు కదా! అట్ ద సేమ్ టైమ్ నీలో ఉన్న అవలక్షణాలను కూడా మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి కదా! అంటే అది మాత్రం ఒప్పుకోరనమాట ఎప్పుడు కూడా. సో, ఈ విధంగా ఓవర్‌గా ఐడియలైజ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇది నంబర్ 5. నంబర్ 7 వచ్చి సెలెక్టివ్ మెమరీ అన్నమాట. వీళ్ళెలా అంటే జీవితంలో చాలా మనకు ఖచ్చితంగా సుఖాలు, దుఃఖాలనేవి అనివార్యం. సుఖం వచ్చిన తర్వాత దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చిన తర్వాత సుఖం వస్తుంది. సంథింగ్ ఏదో జరుగుతుంటుంది. వీళ్ళేం చేస్తుంటారంటే ఎక్కువ జరిగిపోయిన వాటిలో సపోజ్ చిన్న పిల్లలు గాని, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు గాని, ఆఫీస్‌లో వాళ్ళకేమైనా అచీవ్‌మెంట్ వచ్చింది. లేకపోతే వాళ్ళెవరైనా ప్రైజ్ చేశారు. ఎవరైనా వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు. సంథింగ్ ఏదైనా బాస్ మెచ్చుకున్నాడనుకోండి. చూసారా మా బాస్ ఈరోజు నన్ను ఎలా మెచ్చుకున్నాడో, లేకపోతే వాళ్ళు చూసారా నన్ను అంత మంచి మాట అన్నారు. నన్ను చాలా గౌరవించారని చెప్పి చెప్తుంటారనమాట. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకేదైనా ఒక నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ అయిందంటే, ఎవరైనా వాళ్ళు తిట్టారంటే, వాళ్ళ తప్పుండి వాళ్ళేమన్నా తిట్టారు. ఆర్ సంథింగ్ ఏదో వాళ్ళు తప్పు చేశారు. దానివల్ల సంథింగ్ ఏదో ఇంపాక్ట్ అయింది. దాని గురించి ఎవరైనా వచ్చి ఒక ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. నువ్వు సరిగ్గా చేయలేదని చెప్పారంటే, దాన్ని మాత్రం పట్టించుకోరనమాట. ఎంతసేపు కూడా వాడు నన్ను ఒక మాట అన్నాడు అని చెప్పి, అతని జీవితంలో జరిగిన పాజిటివ్ థింగ్సే గుర్తుపెట్టుకుంటాడు తప్పితే, నెగెటివ్ థింగ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోడు. దాని నుంచి ఏం నేర్చుకోడు. నెగెటివ్ థింగ్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అది కూడా కరెక్టే. బట్ నెగెటివ్ థింగ్ చేస్తున్నావు. తప్పు అనేది చేస్తున్నావు. తప్పు చేస్తే దాని నుంచి నేర్చుకోకుండా తిరిగి మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటే అది తప్పు కదా! అది మాత్రం ఒప్పుకోడనమాట. అతని జీవితంలో పాజిటివ్‌గా ఏవైతే అచీవ్ చేసాడో అవి మాత్రమే చెప్పుకుంటూ ఉంటారనమాట. సో, ఈ విధంగా సెలెక్టివ్ మెమరీ ఉంటుంది మేడం. వాళ్ళకి అవి మాత్రమే గుర్తుంటాయి. పక్కనోడు ఎవడో ఒకడు వచ్చి "అరేయ్! నువ్వు ఇది మాత్రమే కాదురా ఒకసారి పెంట పెట్టావు. ఎన్నో లక్షలు నష్టపోయావని" చెప్తే అబ్బబ్బే! అవేం కాదులేరా అవన్నీ చిన్న చిన్నవని చెప్పి తక్కువ చేసే ప్రయత్నం చేస్తుంటారనమాట. అంటే జరిగిన సంఘటనల నుంచి నేర్చుకోవడం అనేది ఎక్కువ చేయరనమాట. చేసిన తప్పులోంచి ఈ విధంగా నష్టం జరిగింది. దాని నుంచి ఒక లెర్నింగ్ ఆపర్చునిటీ అనేది నీకుంది. దాన్ని నేర్చుకోవట్లేదు. వదిలేస్తున్నావు. మళ్ళా తిరిగి అదే తప్పు చేస్తున్నావు అంటే మాత్రం ఒప్పుకోరనమాట. ఖచ్చితంగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు ఈ విధంగా చేస్తున్నామంటే. మీకు ఒక మంచి అచీవ్‌మెంట్ చేశారు మీరు. సంథింగ్ ఏదో సాధించారు జీవితంలో. వెరీ గుడ్. చాలా బాగుంది. ఏదైనా నష్టపోయారు. సంథింగ్ పక్కోడికి నష్టం వచ్చేలా బిహేవ్ చేశారు. ఎందువల్ల అలా చేశాము? ఎందువల్ల అలా జరిగిందని చెప్పి దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? తిరిగి మళ్ళా మన జీవితంలో ఎలా అలా ఉండాలి? చేయకుండా ఉండాలని చెప్పి అది కూడా నేర్చుకోవాలి కదా! అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా! సో, ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దనమాట. మర్చిపోయామంటే ఖచ్చితంగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే. సో, ఇది నంబర్ 6. నంబర్ 7 వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే. ప్రతి మనిషిలో కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. అతని మీద అతనికి నమ్మకం ఉండాలి ఫస్ట్. అతని మీద ఏ మనిషికైనా సరే అతని మీద ఒక నమ్మకం అనేది లేకపోతే
ఏ పని చేయలేడు. ఎవరో వచ్చి మనల్ని ఈ పని చేయాలని చెప్పి ఎవరికో నమ్మకం ఉండదు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ మన మీద నమ్మకం ఉంటే ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి నమ్మడానికి చూస్తారు. అంటే మనమే అబ్బే! నా వల్ల కాదు, నేనేం చేయలేను, నేను ఇలానే ఉంటానని చెప్పి ఫస్ట్ మనల్ని మనం నమ్మకపోతే వేరేవాడొచ్చి ఆ పని గురించి మన మీద నమ్మకం అయితే పెట్టడు కదా! కొంతమంది ఎలా ఉంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. అతి నమ్మకం అన్నమాట. వాళ్ళ మీద వాళ్ళకి నేను చేసేస్తాను. నేను కాకపోతే ఎవడు చేస్తాడు ఈ పని? నన్ను మించినోడు ఎవడైనా ఉన్నాడా? ఈ టైంలో నేను మాత్రమే చేయగలుగుతానని చెప్పి అతి నమ్మకం అనేది ఉంటుందన్నమాట. కొన్ని కొన్ని సార్లు ఈ అతి నమ్మకం పోయి ఏమవుతుందంటే మొత్తానికి ఆ పని మొత్తం చెడిపోతుందన్నమాట. సో, ఈ అతి నమ్మకంతో గనుక ఉన్నామంటే ఖచ్చితంగా మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. ఎంతవరకు చేయగలుగుతాం? మన కేపబిలిటీలో ఎంతుంది? మనకు బలాబలగాలెంత? మనం ఏం చేయగలుగుతాం? ఉన్న టైంలో మనం ఏం చేయగలుగుతాం? అసలు మనం చేయగలుగుతామా లేదా? లేకపోతే ఎక్స్‌ట్రా టైమ్ ఏమైనా రిక్వెస్ట్ చేద్దామా? ఇవేమి ఉండవన్నమాట. నేను చేసేస్తాను. నీకెందుకు నాకిచ్చేసేయి. నిజంగా వారం రోజులు పడుతుంది. ఎవడన్నా సరే స్కిల్డ్ పర్సన్ ఉన్నా, లేకపోతే టాలెంట్ ఉన్న పర్సన్ ఉన్నా సరే, అతను కూడా ఒక వారం రోజులు అవుతుందంటే, వీడు దూరిపోయి మధ్యలో నేను 2 డేస్‌లో చేసేస్తానంటాడు. ఊరికే ప్రచారం అంతే. కానీ చేయలేడన్నమాట. సో, ఈ విధంగా గనక అతి నమ్మకంతో గనక ఉన్నారంటే, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో గనక ఉన్నారంటే, ఖచ్చితంగా యారోగన్స్ అనేది మనలో ప్రవేశిస్తుందన్నమాట. మళ్ళా యారోగన్స్ అనేది మన పని చేయనివ్వదు. నేను కాకపోతే ఎవరు చేస్తారన్న ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో, ఖచ్చితంగా ఆ పననేది చెడిపోతుందన్నమాట. సో, ఎప్పుడు కూడా ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ గనక ఉన్నారంటే, దయచేసి దాన్ని తగ్గించుకోండి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టనమాట. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో గనక ఉన్నామంటే. సో, ఇది నంబర్ 7. నంబర్ 8 వచ్చి బ్లేమింగ్ అనమాట. మీకు తెలుసు. మీరు తప్పు చేశారని మీకు తెలుసు. కానీ మీరు చేసిన తప్పుని అవతల పక్క వ్యక్తి మీద రుద్దే ప్రయత్నం అనమాట. మీకు తెలుసు ఎవరో చేస్తారు. సో, మీ ఏదో ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తుంటారు. లేకపోతే మీ యొక్క ఇంట్లోనే సంథింగ్ ఏదో జరుగుతుంది. మీ రిలేటివ్స్ మధ్యలో సంథింగ్ ఏదో జరిగింది. తప్పు మీ వైపు ఉంది. అన్ని వేళ్ళు మీ వైపు చూపిస్తున్నాయి. అయినా సరే మీరేమంటారంటే, లేదు నా తప్పు గాదు. నేను చేయలేదు. మీ మనసు లోపల మీ ఆత్మకు తెలుసు. మీ ఆత్మసాక్షికి తెలుసు. మీ వల్ల తప్పు జరిగింది. మీ వల్ల నష్టం జరిగిందని చెప్పి మీకు తెలుసు. బట్ మీరు దాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయకపోగా, అవతల పక్క వ్యక్తి సరైన టైంలో రెస్పాన్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ విధంగా జరిగింది. లేకపోతే అవతల పక్క వ్యక్తి అప్పుడు అలా బిహేవ్ చేయడం వల్లే ఈ తప్పు జరిగిందని చెప్పి మీ యొక్క నిర్లక్ష్యాన్ని పక్క వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటారనమాట. ఇది కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. ఎందుకంటే మీరు తప్పు చేశారంటే దాన్ని ధైర్యంగా ఒప్పుకునే తెగువ కూడా మీ దగ్గర ఉండాలి. అలాంటప్పుడు ఆ తప్పు ఎందుకు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్? పోనీ చేశారు పక్కన పెట్టేసేయండి. పక్క వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం దేనికి? మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు కదా! సరే ఆ మూమెంట్ గనుక అందరూ ఓకే అని చెప్పి, ఓకే పక్క వాడే తప్పు చేశారని చెప్పి చేసేసారనుకోండి. నెక్స్ట్ టైమ్ కూడా మీరు అలాగే చేయరని చెప్పి ఏంటి గ్యారంటీ? అలా గూడా అలానే మీ యొక్క ప్రవర్తన కొనసాగిందంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు కదా! సో, ఖచ్చితంగా ఈ విధంగా గనక పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు ప్రతి దాంట్లో. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, మీరు తీసుకున్న యాక్షన్స్‌కి మీరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా, పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టనమాట. రియాలిటీని యాక్సెప్ట్ చేయడం లేదు మీరు. సో, ఇది నంబర్ 8. నంబర్ 9 వచ్చి చివరగా వచ్చేసి ఫ్యాంటసీస్ అనమాట. ఫ్యాంటసీ. ఫ్యాంటసీ అంటే ఏమంటే ఒక ఫాల్స్ నేరేటివ్స్‌ని మనం మైండ్‌లో ఊహించుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. కొంతమంది ఎలా ఉంటారంటే చాలా ఊహించేసుకుంటూ ఉంటారు. యెస్, నేను ఒక 5 ఏళ్ల తర్వాత ఇన్ని కోట్లు సంపాదించేస్తాను. 4 బిల్డింగ్‌లు కట్టేస్తాను. 4 కార్లు కొనేస్తాను. చాలా హ్యాపీగా ఉంటాను. అబ్బా! ఎలా అన్నా సరే అలా చేసేయాలని చెప్పి ఆ ఊహలతోనే సంతృప్తి పొందుతుంటారనమాట. సాటిస్ఫై అయిపోతుంటాడు. హమ్మయ్య! యెస్, 5 ఏళ్ల తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను కదా! 5 ఏళ్ల తర్వాత చూసుకుందాంలే అని చెప్పి ఒకవేళ నీ ఊహ కరెక్టే. మంచిదే. ఎవడు కాదనడు. అలాగే ఉండాలని చెప్పి అందరూ అనుకుంటారు. బట్ దానికి తగ్గట్టుగా నువ్వేం జేస్తున్నావు? ఎప్పుడు కూడా ఊహాలోకంలోనే బతుకుతున్నావా? ఆ ఊహలను నిజం జేసుకోవడానికి, నీ కలలను నిజం జేసుకోవడానికి నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా లేదా? యాక్షన్ తీసుకుంటున్నావా లేదా అంటే, అది మాత్రం చేయరనమాట. బట్ ఎప్పుడు చూడు అది చేయాలిరా, ఇది చేయాలిరా, అలా ఉండాలిరా, ఇలా ఉండాలిరా, అన్ని కోట్లు సంపాదించాలా, ఇన్ని కోట్లు సంపాదించాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి ఎప్పుడు ఊహల్లోనే బతుకుతుంటారు. కానీ నిజ జీవితంలోకొచ్చేటప్పటికి ఎటువంటి పని చేయరనమాట దానికి తగ్గట్టుగా. ఎప్పుడు గుర్తుపెట్టుకో మిత్రమా, ఈ విధంగా కనుక చేస్తున్నావంటే, ఈ విధంగా గనుక ఒక ఫాల్స్ రియాలిటీలో బ్రతుకుతున్నావంటే, ఖచ్చితంగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టే లెక్క. కొంతమంది చెప్తుంటారంట, "నీకేంట్రా నువ్వు పని చేయాల్సిన పనేంట్రా? హ్యాపీగా కూర్చోరా, ఏదో జరుగుతుందని" చెప్పి. ఇలా పక్కోడొచ్చి ఆ మాత్రం పొగడగానే, యెస్, మనమేంటి చేసేది? మనం కాదుగా చేయాల్సింది. మనం పని చేయించుకునేవాళ్ళం. మనకి కింద చాలా మందుంటారు. వాళ్ళొచ్చి పని చేయాలని చెప్పి ఊరికే ఊహలనమాట ఇవన్నీ కూడా. ఆ ఊహల్లో బతికేస్తూ ఉంటారు. ఈ ఊహల్లో బతికేస్తూ రియాలిటీని పక్కన పెట్టేసి, మనతోటి ఉన్న వాళ్ళని అట్‌లీస్ట్ నిజంగా పని చేస్తున్న వాళ్ళని కూడా తక్కువ చేసి చూడడం స్టార్ట్ చేస్తుంటారు కొంతమంది. సో, ఈ విధంగా ఫాల్స్ రియాలిటీస్‌లో బతుకుతూ, ఈ యొక్క రియాలిటీని ఎస్కేప్ చేస్తూ గనక ఉన్నారంటే, ఖచ్చితంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టనమాట. ఎప్పుడు కూడా అవన్నీ వద్దు. ఊహలన్నీ వద్దు. ఊహలు మంచివే. వద్దని చెప్పను. ఊహలు మంచిదే. బట్ దానికి తగ్గట్టుగా మన ప్రణాళికలు ఉన్నాయా లేదా? మనం గోల్ ఓరియెంటెడ్‌గా ఉన్నామా లేదా? దానికి తగ్గట్టుగా మనం శ్రమిస్తున్నామా లేదా? అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవేమి లేవు జీవితంలో మనం ఫిజికల్‌గా ఎటువంటి ఎఫర్ట్ పెట్టడం లేదు. బట్ ఊహలు మాత్రం చాలా హై రేంజ్‌లో ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టే అనమాట. సో, ఈ విధంగా ఈ 9 రకాలుగా ఒక మనిషి తనను తానే మోసం చేసుకుంటాడు. మీలో గనుక ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయంటే దయచేసి వాటి నుంచి బయటపడడానికి ట్రై చేయండి. సో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.